Hi guys, 10th class English public examination లో question number 35A conversation. ఇప్పుడు మనం మరొక conversation ప్రాక్టీస్ చేద్దాం. So this is the given question. You are the young seagull in the lesson his first flight. అంటే his first flight అనే లెసన్ లో నువ్వే యంగ్ సీగల్ అనుకుంటే you want to fly but you are not able to make your first flight. నువ్వు లైఫ్ లో ఫస్ట్ టైం గాలిలోకి ఎగరాలి అనుకుంటున్నావు కానీ ఎగరలేకపోతున్నావు. రైట్ అండ్ ఇమాజినరీ కాన్వర్సేషన్ బిట్వీన్ యూ అండ్ యువర్ మదర్. ఈ సందర్భంలో నీకు నీ మదర్ కి మధ్య కాన్వర్సేషన్ జరిగితే ఎలా ఉంటుంది అనేది మనం రాయాలి. ఇప్పుడు మనం ఒక సింపుల్ ఆన్సర్ అంటే ఈజీగా ఆన్సర్ ఎలా రాయొచ్చో ట్రై చేద్దాం. మదర్, మేక్ యువర్ ఫస్ట్ ఫ్లైట్. నీ యొక్క ఫస్ట్ ఫ్లైట్ ని ప్రారంభించు. సీగల్, ఐ ఆమ్ నాట్ ఏబుల్ టు మేక్ ఫస్ట్ ఫ్లైట్. కానీ నేను నా ఫస్ట్ ఫ్లైట్ ని ప్రారంభించలేకపోతున్నాను. మదర్, ఫస్ట్ ఫ్లైట్ ఈజ్ ఆల్వేస్ డిఫికల్ట్. ఫస్ట్ ఫ్లైట్ అనేది ఎప్పుడూ కష్టంగానే ఉంటుంది. సీగల్, హౌ టు మేక్ ఇట్. మరి దాన్ని ఎలా ప్రారంభించాలి. మదర్, ట్రై అగైన్ అండ్ అగైన్. మరలా ప్రయత్నించు. సీగల్, వాట్ ఇఫ్ ఐ ఫెయిల్. ఒకవేళ నేను ఫెయిల్ అయితే ఏంటి పరిస్థితి. మదర్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ముందు నిన్ను నువ్వు నమ్ము. సీగల్, ఓకే. మదర్, స్ప్రెడ్ యువర్ వింగ్స్. నీ రెక్కలు చాపు. సీగల్, వాట్ నెక్స్ట్. తర్వాత ఏంటి. మదర్, టేక్ ఎ ఫ్లైట్. ఎగరటానికి ప్రయత్నించు. సీగల్, ఐ ఆమ్ ట్రయింగ్ నౌ. సరే నేను ఇప్పుడు ప్రయత్నిస్తున్నాను. మదర్, గెట్ సెట్ మై డియర్. ప్రారంభించు.